ఈ నెల 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి పిలుపునిచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీనికి అద్భుత స్పందన లభిస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ లక్షలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల్లో బహిరంగ సభలు, ప్రదర్శనలు, ర్యాలీలు కొనసాగుతున్నాయి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఏపీ ప్రభుత్వం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వం సభ ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైఐ సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. భారత్ ది డెడ్ ఎకానమీ అంటూ అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. దీనికి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. భారత్ ఎప్పటికీ డెడ్ ఎకానమీ కాబోదని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి సాధించిన విజయాలను ఏకరువు పెట్టారు. ఒకప్పుడు భారత్ను బీద దేశంగా గుర్తించేవాళ్లని, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా పేద దేశంగా చెప్పేవాళ్లని చంద్రబాబు అన్నారు. భారతీయులకు ఏదీ చేత కాదని చెప్పే పరిస్థితి ఉండేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. ప్రపంచంలోని అతి శక్తివంతమైన దేశంగా భారత్ అవతరిస్తోంది చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్రంలో ప్రధాని మోదీ సారథ్యంలో ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఈ 11 సంవత్సరాల్లో దేశం ఎంతగానో పురోగమించిందని చంద్రబాబు అన్నారు. అప్పట్లో 11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 4వ స్థానానికి వచ్చిందని అన్నారు. 2028 నాటికి 3వ స్థానానికి ఎగబాకుతుందని ధీమా వ్యక్తం చేశారు. భారత్ డెడ్ ఎకానమీ అని డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు. డెడ్ ఎకానమీ కాదని, ప్రపంచంలోని అతివేగంగా దూసుకువెళుతున్న ఆర్థిక వ్యవస్థ ఒక భారతదేశానిదని మాత్రమేనని, ఎవరూ పోటీ కూడా పడలేరని తేల్చి చెప్పారు. ఎవరిది డెడ్ ఎకానమీ అనేది భవిష్యత్తులో తేలుతుందని పేర్కొన్నారు.